ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడి యొక్క ఆయన విధానాలేందో, ఆయన సిద్ధాంతాలేందో, ఆయన మాటలేందో, ఆయన విషయ పరిజ్ఞానం ఏందో అందరికీ తెలుసు బయట. అండ్ ఆయన ట్విట్టర్లో పెట్టే పోస్టులు కనుక చూస్తే జనానికి పిచ్చెక్కిపోవడం ఖాయం. మరి ఆ ట్విట్టర్ అకౌంట్ పాస్వర్డ్ ఎవరికి ఇచ్చిండో, ఏ బీజేపీ వాళ్ళకి ఇచ్చిండో, హిందీ వాళ్ళకి ఇచ్చిండ్రో, లేకపోతే తమిళ వాళ్ళకి ఇచ్చిండ్రో ఏమో తెలియదు. కానీ ఏంటి ఆ పోస్టులు ఏందో, ఆయన ఏందో, బేసిక్గా అవి అర్థం కావాలంటే మరి ఏ స్టాండర్డ్స్ ఉండాలో మనకైతే తెలియదు. కానీ రాత్రి ఎప్పుడబ్బా అర్ధరాత్రి ఎప్పుడో 12:45కు 1 గంటకు ఒక పోస్ట్ పెట్టాను. తిరుక్కరల్ నుంచి ఏదో ఒక మాట అని చెప్పి ఏదో 763 అని హిందీలో, ఫస్ట్ తమిళ్లో పెట్టారు. అన్ని భాషలు ఇట్లా పెట్టారు, చూసే ఉంటారు. ఫస్ట్ తమిళ్, తర్వాత హిందీ, ఆ తర్వాత ఇంగ్లీషు, లాస్ట్ ఆప్షన్ తెలుగు. తమిళ్లో పెట్టిండు, హిందీలో పెట్టిండు, ఇంగ్లీష్లో పెట్టిండు, తెలుగులో ఎలుకలన్నీ చేరి సముద్రము వలె ఘోషించినప్పటికీ ఏమి హాని జరుగుతుంది, శేషనాగు చేసే ఒక్క హుంకారం మాత్రం చేతనే అవన్నీ నశిస్తాయని చెప్పి గ్లోరీ అంట టు అవర్ ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ అట అని చెప్పి అన్నీ పెట్టి ఇట్లాంటిది ఏదో తమిళ్లో ఉన్నది ఒకటి పెట్టిండ్రు. అది S-400, అది రష్యన్ టెక్నాలజీ సారు. 35,000 కోట్లు ఖర్చు పెట్టారు మన వాళ్ళు అది తెచ్చుకునేకి. అది రష్యాది. అది ఆ రష్యన్ దానికి పైన ఏదో సుబ్రహ్మణ్య స్వామి పాములు అవన్నీ ఉన్నాయి. డ్రోన్లు వేస్తే పైన ఎలకల మాదిరి పైన ఎలకలు ఉన్నాయి చూడండి, పాకిస్తాన్ ఎగిరిపోతుందట. సో ఇట్లా పెట్టి ఏదో ట్వీట్ పెట్టారు మొత్తం మీద. సరే, ఈయన ఒక రకం. అయితే ఈయన ఈ ట్వీట్ బాగా ట్రోలింగ్ బారిన పడింది. ఎందుకంటే తెలుగు కదా, మీరు ఒక తెలుగు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఫస్ట్ తెలుగు పెట్టాలని తెలియదా అని కొందరు, ఒక రాజకీయ నాయకుడికి జనానికి అర్థమయ్యేటట్లు మాట్లాడని చెప్పి కొందరు, ఒక ప్రజాప్రతినిధి అని. అది రష్యన్ టెక్నాలజీ, 35,000 కోట్ల ఖర్చు పెట్టి మనం కొనుక్కున్నాం దాన్ని అని చెప్పి కొందరు, అన్నా మీ ఆరోగ్యం జాగ్రత్త అన్న, కొంచెం కాపాడుకోండి అని చెప్పి కొందరు. మరి సెటైర్ కేరింగ్ నాకైతే తెలియదు. కానీ రకరకాలుగా అన్నీ దాని కింద కమెంట్ చూస్తే అన్ని ట్రోల్సే ఉన్నాయి. ఏందో మరి ట్వీట్లు ఏందో. ఇంకా మరికొందరు అయితే పాపం కన్నడ, మలయాళము, బెంగాలీ, ఒడియా, మరాఠీ, భోజ్పూరి ఇవన్నీ ఏమన్యాయం చేశాయి మాస్టారు, అన్ని భాషల్లో వేయచ్చు కదా అని చెప్పి కొందరు రకరకాలుగా మొత్తం మీద అయితే ఫుల్ ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి ఏందో ఈయన ట్వీట్లు ఏందో చేస్తూ ఉంటారు పాపం. అర్ధరాత్రి అప్పుడు ఇదేందో పిక్కు పెట్టాడు, ఈ భాషలు ఏందో, ఇదేందో. ఏదో సోషల్ మీడియాలో ఎవరైనా ఒక బేసిక్ ఎడిటర్ ఒకరిని పెట్టుకొని ఆడ సోషల్ మీడియాలో చిన్న పేజెస్ వాళ్ళు పోస్ట్ చేసుకుంటూ ఉంటారు రీచ్ కోసం. మరి ఈయన కూడా ఏందోలేండి, ఒక్కొక్కరిది ఒక రకం ఉంటుంది. పాపం ఈయనది ఒక రకం, మనమే అర్థం చేసుకోవాలి.